నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాస్ మహారాజా రవితేజ గారి సినిమాలు వస్తున్నాయంటే అందరూ ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడెప్పుడు థియేటర్కి పోయి చూడాలి, సినిమాని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. కానీ కొంతకాలం అంటే 2018 నుంచి ఇప్పుడు వచ్చిన సినిమా, ఈ 2024లో మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి చూసుకుంటే చాలా వరకు 13 సినిమాలు చేస్తే అందులో చాలా వరకు అన్ని ఫ్లాప్లే ఉన్నాయి. 1-2 సినిమాలు మాత్రమే హిట్ అయినాయి. ఎందుకు? ఒకప్పుడు రవితేజ గారి సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లలో ఇట్లా అయిపోయేవి, ఫుల్ అయిపోయి మొత్తం అసలు టికెట్ల కోసం కొట్టుకునేటోళ్ళు. అట్లాంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఆయన సినిమాలు వస్తున్నాయంటే వస్తుందా చూద్దాంలే అన్న పరిస్థితికి వచ్చింది. ఏంది మరి రవితేజ గారి సెలెక్షన్స్ అంటే స్టోరీ సెలక్షన్లో మరి ఎక్కడైనా తప్పుటడుగులు వేస్తున్నారా ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. ఇప్పుడు చూస్తుంటే మాస్ మహారాజా రవితేజ గారు, సో ఈయన సినిమాలు వస్తున్నాయంటే ఒకనొక టైంలోనైతే అందరూ కాలేజ్లో ఉన్న వాళ్ళు అయితే స్టూడెంట్లు కూడా మాస్ బంకులు కొట్టిన పరిస్థితులు ఉండేటివి. ఎందుకంటే మాస్ మహారాజాని అసలు కింది స్థాయి నుంచి వెళ్ళి కూడా ఆయనకి మస్తు ఫాలోయింగ్ ఉన్నది. అట్లాంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఈరోజు ఏమైందంటే నేను మనం ఇందాక మాట్లాడుకున్నాం, చాలా తక్కువ అసలు లీస్ట్ కలెక్షన్స్ అంటే అసలు ఏందన్నట్టు సార్. అసలు మరి రవితేజ గారి చామ్ ఏమన్నా తగ్గిందంటారా, లేకపోతే స్టోరీ సెలక్షన్లు ఏమన్నా తప్పిదాలు చేస్తానంటారా, ఏమంటారు అసలు? మరి రవితేజ చార్మింగ్ తగ్గిందని చెప్పేసి నేను చెప్పను, బట్ ఆయన మీరు అన్నట్టు ఆయన స్టోరీ సెలక్షన్ ఏదైతే ఉందో అక్కడే ఆయన తప్పులో కాలేస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకోవాలి. లేకపోతే ఇంత ఘోరమైనటువంటి కలెక్షన్స్ ఆయన సినిమాలకి వచ్చి ఉండదు అనుకోవాలి. ఇంతకుముందు దీనికి ముందు టైగర్ నాగేశ్వరరావు లాస్ట్ ఇయర్ చూసాం, ఈగల్ వచ్చింది. ఈ సంవత్సరం మొదట్లోనే ఈగల్ కూడా వచ్చింది. సో అది కూడా ఇంప్రెస్ చేయలేకపోయింది. సినిమా కొంతవరకు కొన్ని చోట్ల బాగానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ బట్ స్క్రీన్ ప్లేలో జరిగినటువంటి లోపాల వల్ల ఆ సినిమా ఆడలేదు. కొంచెం ఆయన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని ఎంపిక చేసుకునే ఆయన విధానంలోనే ఏదో తప్పు ఉంది ప్రజెంటు. ఆయన యాక్చువల్గా మనం మామూలుగా చూస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే హీరోగా కనిపిస్తాడు. సో దేన్ని కరెక్ట్గా జడ్జి చేయటంలో సో ఆయన నిక్కచ్చిగా ఉంటాడు అనేది చాలామందికి అనుకునేటువంటి విషయం. మొహమాటాలు పెట్టాలి, ముక్కుసూటిగా మనస్తత్వం. కాబట్టి ఆయన మొహమాటాలకు పోయి సినిమాలు ఒప్పుకునే రకం కాదు. స్నేహితుల కోసమో లేకపోతే ఇంకోళ్ళ కోసం అట్లా ఒప్పుకునే కాదు. సబ్జెక్టు ఆయనకు నచ్చితే చేస్తాడని ఒకప్పుడు ఉండేది. మరి అట్లాంటిది ఇప్పుడు ఎందుకని ఆయన కేవలం ఒకళ్ళు అభిమాని కూడా రాసినటువంటి ఒక లేఖలో, ఓపెన్ లెటర్లో, టైంకి వెళ్ళి ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళేసి 5 గంటలకి ఇంటికి వచ్చే టైప్లో నువ్వు సినిమాలు చేసుకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది అన్నయ్య, ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఒకప్పుడు నీ సినిమాలంటే అసలు ఎగేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, సినిమాయే రవితేజ సినిమా అని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళం. సో అలాంటిది ఎందుకు ఈరోజు నీ సినిమా వస్తుందంటే మేము భయపడే పరిస్థితి వచ్చింది. సో ఎందుకు మమ్మల్ని ఇట్లా మీ ఫ్యాన్స్ని ఇంత బాధ పెడుతున్నావు, మంచి సబ్జెక్టులు ఎంచుకుంటే బాగుంటుంది కదా అని ఆయనకి ఓపెన్ లెటర్లే రాసే పరిస్థితి వచ్చింది. సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం ఒకటి చూద్దాం. 2018 నుంచి అసలు రవితేజ గారి కెరీర్ ఎలా ఉంది. 2017లో రాజా ది గ్రేట్ అనే సినిమా వచ్చింది. సో అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమా చాలా అది ఆయన మాస్ మహారాజా అన్నట్టుగానే ఆ సినిమా కలెక్షన్స్ వచ్చాయి. బట్ ఆ తర్వాత నుంచి ఆయన మాస్ మహారాజా అని ఎవరైతే ఆయన అభిమానులు పిలుచుకుంటారో ప్రేమగా, దానికి ఆయన అర్హుడేనా అన్న సందేహాలు మనకు కలుగుతాయి. సో 2018లో చూసుకుంటే టచ్ చేసి చూడు, అక్కడి నుంచి మొదలైంది అది. ఆ సినిమా డిజాస్టర్. తర్వాత నేల టికెట్ అని చెప్పి ఒక సినిమా చేశాడు, అది ఫ్లాప్. సో నిజానికి నేల టికెట్ వాటిలో ఎక్కువగా వచ్చే హీరోగా ఆయనకు మంచి పేరు, ఎందుకంటే మరి అందుకనే కదా మాస్ మహారాజా అనే పేరు. ఆ తర్వాత వచ్చిన సినిమా మరీ ఘోరం, అమర్ అక్బర్ ఆంటోనీ. సో ఈ నేల టికెట్కేమో కళ్యాణి కృష్ణ, బంగారాజు అదే డైరెక్టర్ ఉన్నాడు కదా, బంగారాజు డైరెక్టరు, ఆ డైరెక్టరు. సో అమర్ అక్బర్ ఆంటోనీ వచ్చి శ్రీను వైట్ల. అవును సార్. సో అది సినిమా అన్నారు, శ్రీను వైట్ల గారి కంబ్యాక్ సినిమా అన్నారు. చూస్తేనేమో భయంకరమైనటువంటి డిజాస్టర్ అది.
ఆ సినిమా చూసి తలనొప్పి వచ్చేసింది చాలామందికి. అంటే సినివేట్ల గారి మార్క్ లేదా అంటే సినివేట్ల గారి మార్క్ అంటే ఏంటంటే కామెడీగా ఉంటుంది సినిమా, ఖచ్చితంగా ఒక సీన్స్ అయితే అసలు హిలేరియస్గా ఉంటాయి. అని ఏ సినిమా తీసినా శ్రీనివేట్ల గారి సినిమా అంటే చచ్చిపోతారు కామెడీ కోసం అని. అక్కడ ఈ ఆ సినిమాలో అసలు కామెడీ అనే ట్రాకే సరిగా ఉండదు. ఏవో ట్విస్టులు పెట్టాలని చూసారు, క్యారెక్టర్లో ట్విస్టులు పెట్టాలని చెప్పారు, అవన్నీ కూడా మిస్ఫైర్ అయిపోయినాయి మొత్తం అంతా కూడా. ఆ తర్వాత చూసుకుంటే దాని తర్వాత వచ్చినటువంటి డిస్కో రాజా, విఐ ఆనంద్ డైరెక్షన్ వచ్చినటువంటి ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది. అందులో కొంత నోస్టాలజిక్ ఫీల్ తీసుకురావడాలని చూశారు. అంటే అప్పుడెప్పుడో చనిపోయినా కూడా పాయల్ రాజ్పుత్ క్యారెక్టర్ పెట్టారు, సో వర్కౌట్ కాల, అది పోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమా క్రాక్, సో అది సూపర్ హిట్ అయింది. సో ఇది కదా మనకు కావాల్సింది, రవితేజ నుంచి మన హీరో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇలాంటి క్యారెక్టర్ కదా, ఇలాంటి పర్ఫార్మెన్స్ కదా అని చెప్పేసి అందరూ కూడా ఆ సినిమాకి ఘన విజయం సాధించి పెట్టారు. సో ఆ ఘనత రవితేజని ఎలా చూపించాలి అనే దాంట్లో పర్ఫెక్ట్గా సక్సెస్ అయిన డైరెక్టరు అక్కడ గోపీచంద్ మన్నని. సో అట్లా ఆ సినిమా హిట్ అయింది. దాంతో అందరూ కూడా ఖుష్ అయిపోయారు మొత్తం అంతా కూడా, మాస్ మహారాజా ఫ్యాన్స్ అని. ఆ తర్వాత మళ్ళీ కిలాడి వచ్చింది, రమేష్ వర్మ డైరెక్టర్, అది పోయింది ఫ్లాప్. ఆ తర్వాత ఇంకొక సినిమా వచ్చింది రామారావు ఆన్ డ్యూటీ అని, అది డిజాస్టర్స్గా బాప్ అని చెప్పాలి. అది ఘోరంగా చాలా తక్కువ మందికి తెలుసు సార్. సో మీరు చూస్తుంటే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ఎప్పుడు వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. అంటే ఆ పేరు కూడా చాలా మందికి రిజిస్టర్ కాలేదు. సో అది పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో ఉన్న అభిమానులకి కాస్త ఊరట కలిగింది, కాస్త ఎక్కువగానే ఊరట కలిగించేలా ధమాకా అనే సినిమా వచ్చింది. సో టైటిల్ తగ్గట్టే, సో అది కూడా ఆయన్ని కరెక్ట్గా మంచి మాస్ రోల్లో, మంచి ఎంటర్టైనింగ్, మాస్ అంటే కేవలం మాస్ అనే కాదు, మంచి ఎంటర్టైనింగ్ రోల్లో ఆయన చూపించి సక్సెస్ అందుకున్నాడు త్రినాథరావు నక్కిన. సో అట్లా ధమాకా రావడంతో మళ్ళీ ఆయన ఈజ్ బ్యాక్ అని చెప్పేసి, మళ్ళీ రవితేజ బ్యాక్ అని చెప్పేసి అందరూ కూడా సంబరపడ్డారు. అప్పుడే ఆయన చిరంజీవి గారితో కలిసి చేసిన సినిమా కూడా రిలీజ్ అయింది అదే టైంలో, అది వాల్తేరు వీరయ్య. సో ఆయన తమ్ముడుగా, వాల్తేరు వీరయ్యకి తమ్ముడుగా చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఆయన కనిపించేది 25 నిమిషాలు కనిపిస్తారు తెర మీద, కానీ బ్రహ్మాండంగా పేలింది అది తెర మీద. సో ఆయన ఎనర్జెటిక్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేశాడు డైరెక్టర్ బాబీ. సో బాబీ రవితేజ కాంబినేషన్ అది వరకు పవర్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, అది మంచి విజయం సాధించింది. సో అట్లా వాల్తేరు వీరయ్యలో ఆయన ఏదైతే స్పెషల్ రోల్ చేశారో అది ఆయనకి సక్సెస్ ఇచ్చింది. ఆ తర్వాత చూడండి రావణాసుర, సుధీర్ వర్మ డైరెక్షన్ వచ్చిన సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు. సో స్టువార్ట్పురంలో అంటే బాగా పాపులర్ అయినటువంటి ఒక బయోపిక్గా వచ్చినటువంటి స్టువార్ట్పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు. సో అది కూడా యావరేజ్ బిలో యావరేజ్ రేంజే, బ్రేక్ ఈవెన్ కాలేదు. ఆ తర్వాత వచ్చింది ఈగిల్, కార్తీక్ ఘట్టమనేని, ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పేసి ఎంతో ఆశతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్మెంట్కి గురయ్యారు. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లేటెస్ట్ ఫిలిం. సో ఇది ఇంకొక డిజాస్టర్స్గా బాప్ లాగా ఇది తయారవుతా ఉంది. అంటే ఇప్పటికి చూసుకున్నట్టయితే కలెక్షన్స్ పరంగా అసలు సెకండ్ డే చూస్తే మరి లీస్ట్ కలెక్షన్స్ వచ్చింది. ఎస్. సో దీంతో ఇంకా మరి సో అట్లా అంటే 13 సినిమాల్లో అందులో 10 సినిమాలు ఫ్లాప్ లేదా డిజాస్టర్ అవటమో జరిగితే 2 సినిమాలు మాత్రమే ధమాకా క్రాక్ మాత్రమే హిట్ అని అయ్యాయి. వాల్తేరు వీరయ్య వచ్చినా కానీ అది ఆయన అకౌంట్లోకి రాదు. సో కాబట్టి ఈ 13 సినిమాల్లో 2 సినిమాలే ఆయన సినిమాలు హిట్ అయ్యాయి. సో మిగతా అట్లా ఆయన అంటే 10 సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవటం అనేది దీన్ని బట్టి చూస్తుంటేనే సో సంహవ్ ఆయన ఎక్కడో కూడా స్టోరీ సెలెక్షన్ రాంగ్ స్టెప్ వేస్తూ ఉన్నాడు స్టోరీ సెలక్షన్లో అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కనుక మేలుకొని అప్డేట్ అయ్యి సో ఏది కరెక్ట్గా సబ్జెక్ట్ని పిక్ చేసుకొని తన క్యారెక్టర్ని కరెక్ట్గా సో ఆ డైరెక్టర్స్ కూడా సో మంచి అంటే యాక్చువల్గా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడు, బట్ ఇది ఎక్కడ మొహమాటాలు పోకుండా
కరెక్ట్ అయినటువంటి సబ్జెక్టుని పిక్ చేసుకుంటేనే రేపొద్దున ఆయనకి మాస్ మహారాజ్ అని ఏదైతే ఉందో ఆ పేరు ఆయనకి నిలబడుతుంది. లేదంటే మాత్రం అందరూ కూడా ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ కూడా నిర్మాతలు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా కష్టాలు నష్టాలు తప్పవు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.